ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, నీ పాదముల కొందరములు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. మా ప్రభా, మా దేవ, ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రములు. ఎన్నో ఆపదలు కీడులు మాకు ఎదురైన వాటన్నిటిలో మీరు మమ్మలను భద్రపరిచి కాపాడి సంరక్షించి పోషించి మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ శ్రేష్టమైన పరిశుద్ధమైన పూజింపదగినటువంటి నీ నామం పేరట మీరు మాకు ఇచ్చిన నెమ్మది, సమాధానం, ఆశీర్వాదములు వీటన్నిటిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. ఈ వార కార్యక్రమాలు చక్కగా జరగడానికి మీరు సహాయపడినందుకే స్తోత్రములు. మంగళవారం ప్రార్థన కూడిక, గురువారం బైబిల్ స్టడీ, ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా నీ బిడ్డలు రావడానికి మీరు కృప చూపుతున్నందుకే స్తోత్రం. సమయం దీవించండి, అనేకులు చేరి రావడానికి కూడా సాయం చేయండి. శత్రు కార్యములన్నింటిని లయం చేయండి ప్రభా. బయట వాతావరణం ఎంతో అనానుకూలంగా ఉంది ప్రభా, అనుకూలపరచండి ప్రభా. మా దేశం కొరకై, మా సంఘాల కొరకై ప్రార్థన చేయడానికి సహాయపడుతున్నారు. నన్ను కూడా నీ రక్తంతో కడగండి. నీ ప్రజల క్షేమం కొరకై అక్కడికి వాడుకోనండి ప్రభా. మరి మీ సేవలో ఉండడానికి కృప చూపించండి. ఆ స్థలాల్లో జరుగుతున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి. నూతన ఆత్మలు సంఘానికి రావడానికి వారికి భారం దయచేయండి ప్రభా. పరిచర్య క్షేమం కలగజేసేదిగా ఉంచమని వేడుకుంటూ మాకు నీ ఆశీర్వాదం కోరుకుంటూ యేసు వారి నామం పేరట స్తుతించి ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య శివుని గీతాలలో ఉండి పాఠ సంఖ్య శివుని గీతాలలో ఉండి పాఠ సంఖ్య శివుని గీతాలలో ఉండి శివుని గీతాలలో ఉండి 441 పాత పుస్తకాలలో 438 438 Thank you.
పాట సంఖ్య 575, పాత పుస్తకాలలో 564. పరమ తండ్రి కరములెత్తి.
ఒక చిన్న పాట పాడుకుంటాం, తర్వాత వాక్యం వింటాం. పాట సంఖ్య 556 శుద్ధాత్మ దిగిరమ్ము. 556 66 566 పాత పుస్తకాలలో 555. సంపాదింపను గిన్నె నిండి పొర్లి పారానీయుమా గిన్నె నిండి పొర్లి పారానీయుమా ప్రేమ దీనత్వము శాంత సమాధానము ప్రేమ దీనత్వము శాంత సమాధానము సంతోషము మాలో వృద్ధి పొందజేయుమా మాలో వృద్ధి పొందజేయుమా. దేవుని వాక్యం చదువుకుంటాం. ప్రార్థన కొరకై దేవుని వాక్యంలోని ప్రార్థన కొరకై
యెషయా గ్రంథం 5వ అధ్యాయం ప్రార్థన కొరకై దేవుని వాక్యంలో ఉండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదను వినుడి. సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బావుగా త్రవి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య ఆయన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పళ్ళు ఫలింపవలెనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటలను చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పళ్ళు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను దాన్ని మేసివేయబడును, దాని కంచెను కొట్టివేసేదను. అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసిన. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలను బలు రక్కసి చెట్లను బలిసిండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, వందనాలు, స్తోత్రములు. సమయంలో ఉపవాస ప్రార్థనకై మేమందరం రావడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రములు. సమయం దీవెనకరంగా ఉంచండి. మా ప్రార్థన సమయం మేము నీ నుండి జవాబు పొందేదిగా ఉంచండి ప్రభా. ఎన్నో సమస్యలతో వచ్చి ఉంటున్నాం, అక్కర్లతో వచ్చి ఉంటున్నాం, అవసరతలతో వచ్చి ఉంటున్నాం, ఇబ్బందులలో వచ్చినాం, మరి శోధించబడుతూ వచ్చినాం, కష్టాలలో వచ్చినాం ప్రభా. మేము దీనులమైన సన్నిధిని వేడుకుంటున్నాం, సహాయం చేయండి. యేసు ప్రభువారి నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చదువుకున్న ఈ వాక్య భాగాలను ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. మరి యేసు ప్రభు దేవుడు మరి ఇజ్రాయేల్ వారి గురించి, యూదా వారి గురించి, ఇజ్రాయేల్ వారి గురించి, యూదా వారి గురించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదను వినుడి. సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. కొండ మీద మరి సత్వభూమి ఉంది, దాని మీద మరి ద్రాక్ష తోట ఉంది. అందుకు ఆయన చేసినటువంటి కొన్ని పనులు ఏంటంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాన్ని బాగుగా తవ్వినాడు. ఎవరైనా విత్తనాలు విత్తే ముందు మరి బాగుగా తవ్వుతారు, అట్లే బాగుగా రాళ్ళు ఉంటే రాళ్ళను కూడా ఏరేసినాడు. తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించినాడు. దాని మధ్యన బుర్జు ఒకటి వేయించిండు. ద్రాక్ష తొట్టిని తొలిపించిన. ద్రాక్ష పళ్ళు ఫలింపవలని ఎదురు చూచుండేను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. కాబట్టి ఎంతో శ్రమ పన్నాడు ఆ తోట కొరకు. చుట్టూ కంచె వేయించిండు, తర్వాత మరి రాళ్ళు ద్రవిండు, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నాటిండు. అయితే అవి కారు ద్రాక్షలు కాసినాయి. మరి కారు ద్రాక్షలు అని అంటే సేదు కాయలు కాసినాయి. మరి బైబిల్లో మరి దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనం వలని చెట్టు వంటి దానిగా నేను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అవుతుంది. 2వ అధ్యాయం 21వ వచనం చదువక్క. 21.
శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటినాడు, నిక్కమైన విత్తనములు వంటి చెట్టు వంటి దానిగా నాటినాడు. అయితే మరి జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లే మారిపోయినారు అక్కడ ఇజ్రాయేలీలు. కారు ద్రాక్షాలంటే చేదుకాయలు. చూడండి, దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథంలో ఏం మాట చదువుకుంటాం. 2వ రాజుల గ్రంథం, దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథం, దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులేరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మరి ఏ ద్రాక్షాలంటే ఇక్కడ వెర్రి ద్రాక్షాలు. కాబట్టి మరి జాతిహీనపు ద్రాక్షాలు, వెర్రి ద్రాక్షాలు, అంటే సేదుకాయలు కాసేటటువంటి ద్రాక్షాలు ఉంటాయి. మరి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నాటితే జాతిహీనపు కాయలు ఎట్లా వచ్చినాయి, వెర్రికాయలు ఎట్లా వచ్చినాయి, సేదుకాయలు ఎట్లా వచ్చినాయి అనేది ఇక్కడ ప్రశ్న. మంచి తీగలు నాటితే మంచి కాయలు రావాలి కదా. కానీ ఇక్కడ జాతిహీనపు లేకపోతే సేదుకాయలు కాసే లేకపోతే మరి వెర్రి ద్రాక్ష కాయలు వచ్చినాయి ఈ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. ఎట్లా జరుగుతుంది అట్లా? ఇది ద్రాక్ష తోటను గురించి చెప్పబడినటువంటి మాట కాదు. అట్లా జరగవచ్చు కూడా, అట్లా జరగవచ్చు. ఎట్లా అంటే అంటుకట్టుట అనే విధానం ఉంది. ఒక వెర్రి ద్రాక్ష చెట్టును తీసుకొని మంచి ద్రాక్ష చెట్టుకు నేను అంటుకడితే అది ఇదన్నా కావాలి, ఇది అదన్నా కావాలి. ఇక్కడ ఇజ్రాయేలీలు తర్వాత యూదా ప్రజలు, దేవుడేమో వారిని ఎంతో ప్రేమించి అనేక రీతులుగా వారికి సహాయం చేసి వారిని మరి ఎంతో ఆశీర్వదించితే వాళ్ళు చేదుకాయలు కాస్తూ ఉన్నారు, జాతిహీనపు కాయలు కాస్తూ ఉన్నారు, వెర్రి ద్రాక్ష కాయలు కాసేటటువంటి వారుగా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే మరి దేవుని వాక్యంలో యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు వారి జీవితంలో మంచి ఫలాలకు బదులుగా చేదు ఫలాలు కలిగి ఉన్నారు. చేదు ఫలాలు ఎందుకు చేదు ఫలాలు కలిగి ఉంటారంటే రకరకాల వ్యక్తులతో వారు సహవాసం చేసేటటువంటి వారుగా ఉన్నారు. ఫిలిష్తీయులతో సహవాసం చేస్తే ఫిలిష్తీయుల లక్షణాలు వారిలో వస్తాయి. ఇంకొక ప్రజలతో సహవాసం చేస్తే ఆ ప్రజల లక్షణాలు నేర్చుకుంటారు. అమ్మోనీలతో సహవాసం చేస్తే, సీదోనీలతో సహవాసం చేస్తే, తర్వాత మోయాబీలతో సహవాసం చేస్తే, రకరకాల ప్రజల సహవాసం చేసి వారు ఆ ఫలాలు ఫలించేటటువంటి వారుగా, ఆ కాయలు, ఆ చేదు కాయలు కలిగి ఉండేటటువంటి వారుగా ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నిన్ను నాటిన, నాకు మరి కారు ద్రాక్షాలు గాయడానికి గల కారణం ఏంటిది అని అంటాడు. మంచి వాళ్ళనుగా దేవుడు మనల్ని సృష్టించినాడు. బైబిల్లో కూడా ఈ మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో ఆ మాట చదువుకుంటాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏదనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. 7వ అధ్యాయం 29వ వచనం ప్రసంగి గ్రంథం చదవక. రక్షించబడినాం. మనం రక్షించబడిన తర్వాత మనం లాస్ట్ వరకు మంచి కాయలే కాస్తామని ఏం లేదు. ఎప్పుడు ఏమైపోతామో
తెలియదు. ఏ లక్షణాలు, ఏ చెడు అలవాట్లు మనకు వస్తాయో తెలియదు. అందుకే మరి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు, కానీ వారు వివిధమైన మరి తంత్రములను కల్పించుకున్నారు. రకరకాలుగా తంత్రాలు కల్పించుకొని దేవుని నుండి తప్పినారు. అందుకే వారు వెరి ద్రాక్ష కాయలు కాస్తూ ఉంటున్నారు, కారు ద్రాక్ష కాయలు కాస్తూ ఉంటున్నారు. కాబట్టి కొన్నిసార్లు మంచి వ్యక్తులు ఎందుకు ఇట్ అయిపోయినారు మనం చూస్తూ ఉంటాం. మరి బైబిల్ బాగా చదువుకుంటూ ఉండే, మందిరానికి వస్తూ ఉండే, ప్రార్థన చేసుకుంటూ ఉండే, ఎట్లా లోకంలో కలిసిపోయినారు అని అనుకుంటాం. కాబట్టి మనము మంచి ఫలాలు ఫలించాలని ప్రభు యొక్క ఆ కోరిక. దేవుని వాక్యంలో మాట రాయబడింది, మరి మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆ వాక్యం చదువుకుంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం అండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసునకు తగిన ఫలం ఫలించాలి. ఇక్కడ ఇజ్రాయేలీయులను అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే సర్ప సంతానం అన్నాడు. సర్పం అంటే పాము పిల్లలు, అంటే సాతాను పిల్లలు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తట్టుకొనుటకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడేవాడు, మీరు పాము పిల్లలు అయిపోయినారు. అంటే దేవుని పిల్లలు ఏమైపోయినారు? సాతాను పిల్లలు అయిపోయినారు, అపవాది పిల్లలు అయిపోయినారు. మరి మనం దేవుని పిల్లలము అయిండొచ్చు, రక్షించబడిన వారమే అయిండొచ్చు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమే అయిండొచ్చు, ప్రభువు సేవలో ఉండేటటువంటి వారమే అయిండొచ్చు, కానీ మళ్ళీ అపవాది పిల్లలు కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎవరిని అన్నాడు ఆ మాట? పరిసయ్యులను, సద్దూకయ్యులను బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు సర్ప సంతానమా అన్నాడు. అంటే వాళ్ళు పరిచర్య చేసే వాళ్ళే, లేకపోతే అన్ని సంగతులు దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళే, వాళ్ళు సర్ప సంతానం అయిపోయినారు. అంటే సాతానుతో సావాసం చేసి వారు పాము పిల్లలుగా, లేకపోతే సర్ప సంతానంగా, అపవాది పిల్లలుగా, సాతాను పిల్లలుగా చేయబడినారు. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మోసగించబడినట్టుగా మరి దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. మోసగించబడినట్టుగా 11వ అధ్యాయం 2వ కొరింథీ 11 3వ వచనం చదవండి అక్క. 2వ కొరింథీ 3:11. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మనసులు చెరపబడి, మన మనస్సు చెడిపిపోయింది అనుకో, చెడ్డు ఫలాలు ఫలిస్తాం, చేదుకాయలు, కారు ద్రాక్షాలు కాస్తాం. మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. సర్పము తన యుక్తి చేత అవ్వనే మోసం చేసింది. కాబట్టి మన మనసులు కూడా చెరపబడే అవకాశం ఉంది. మనం కూడా సేదుకాయలు కాసేటటువంటి అవకాశం ఉంది, జాతిహీనపు కాయలు కాసేటటువంటి అవకాశం ఉంది, కారు ద్రాక్షాలు కాసేటటువంటి అవకాశం ఉంది. ఎవరము ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఒక మాట రాయబడింది. ఎక్కడ అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యంలో ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, 11, 12, 13 చదవక. ఈ సంగతులు దృష్టాంతములు వారికి సంభవించి తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను.
ఉమ్, దేవుడు నమ్మదగినవాడు. ఉమ్, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఆ, కాబట్టి ఇది ఎవరి గురించి రాయబడింది అని అంటే ఇజ్రాయేలీల గురించి రాయబడింది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినారు. వారందరూ సముద్రంలో నడిచిపోయినారు. మోషేని బట్టి మేఘంలో సముద్రంలో బాప్తీసం తీసుకున్నారు. వారు ఆత్మ సంబంధమైన పానం అంటే ఆ ఒకే పానం తాగినారు. తర్వాత ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. వారు మన్నాను తింటా ఉన్నారు. తర్వాత బాప్తీసం తీసుకున్నారు. వారికి దేవుని సన్నిధి అంటే పగటిలో దేవుడు మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉంటూ వచ్చినాడు. అంత సముద్రంలో నడిచినారు. అన్ని కార్యాలు వారు చూసినప్పటికీ వాళ్ళు ఏమైపోయినారని అంటే చెడ్డవాటిని ఆశించినారు. ఆలోచనలో వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకున్నట్లుగా. ఎప్పుడు మనం చేదుకాయలు కాస్తామంటే చెడ్డవాటిని ఆశించినప్పుడు. మనుషులం ఎప్పుడు మన మనసు చెడిపోతుందో తెలియదు. చెడ్డవాటిని ఆశించే అవకాశం ఉంది. ఒకవేళ బాప్తీసం తీసుకోవచ్చు, సముద్రంలో నడిచి ఉండొచ్చు, లేకపోతే మేఘం కింద ఉండవచ్చు, అగ్ని స్తంభం కింద మనం ఉండవచ్చు, లేకపోతే మన్నానే తిని ఉండవచ్చు ఇజ్రాయేలీల వలె. ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులు దేవుని నుండి మనం అనుభవించిండొచ్చు. చెడ్డవాటిని ఆశించినారు. చెడ్డవాటిని ఆశించి మరి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఈ చెడ్డవాటిని ఏంటి అంటే జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి, ఆడుటకు లేసిరి. దీని అర్థం ఏమిటి? ఎందుకు సేదుకాయలు కాస్తాం? రక్షించబడిన వాళ్ళు సైతం సినిమాలు చూస్తారు, సీరియల్స్ చూస్తుంటారు, చెడు స్నేహాలు చేస్తూ ఉంటారు. అంటే దేవుని ఆనందం వారికి ఇష్టము లేదు. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి, ఆడుటకు లేసిరి అని అంటే మరి లోక సంబంధమైనటువంటి ఆనందం కొరకు వారు మరి ఆశపడినారు. దేవునిలో ఆనందం వేరు. దేవుని వాక్యాన్ని చదువుకోవడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా, తర్వాత పాట పాడుకోవడం ద్వారా, దేవుని సేవ చేసుకోవడం ద్వారా మనకెంతో ఆనందం ఉంది. కానీ లోకంలో కూడా ఆనందం ఉంది. అదేంటిదంటే తిని తాగి కూడి ఆడుకోవడాలు. ఇవన్నీ లోకంలో ప్రజలు చూడండి, వాళ్ళ ఆటలు చూడండి, వాళ్ళ పాటలు చూడండి, వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళకు సంతోషంగా ఉంటాయి. ఎందుకంటే అది ఇంకొక ఆనందం. ఆనందాన్ని దేవుడు ఏమంటాడంటే అది నిలిచి ఉండే ఆనందం కాదు. నా జనులు 2 నేరములు చేసినారు, జీవంగల దేవుడనైన నన్ను విడిచిపెట్టినారు. వారు తమ కొరకు పగిలిపోయిన తొట్లను అంటే నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అది నిజమైనటువంటి ఆనందం కాదు. వాళ్ళు ఎంత ఆడినా, కూడినా, పాడినా, ఎంత లోక సంబంధంగా ఆనందం అనుభవించినా అది నిలబడేది కాదు. నిలబడే సంతోషం, నిలిచి ఉండే సంతోషం దేవుడే ఇచ్చేది. కాబట్టి ప్రియులారా, నాకు తెలిసినంతవరకు లోకంలో ఉండే సంతోషం కొరకు ప్రజలెంతో పాకులాడతాం. ఇజ్రాయేలీలు కూడా ఊరికే భక్తి ఏం లాభం లేదనుకొని వాళ్ళలో కొంతమంది తినుటకు, తాగుటకు, కూడి ఆడుటకు లేచిరి. దేవుడు ఏదో చెప్తా ఉంటాలే, ఆయనకేం పని లేదు, మనం ఎప్పుడన్నా కొంత ఎగరొద్దా, డ్యాన్స్ చేయొద్దా, మంచి సరసోక్తమైన మాటలు మాట్లాడుకొద్దా, తర్వాత మరి కొంత మరి చెడు పనులు చేయొద్దా, పొద్దాక ఏం భక్తి అన్నట్టుగా అయింది ఇలా పరిస్థితి. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి. భక్తి కంటే ఇంకొక విధానంలో ఆనందం ఉంది అని అనుకుంటున్నారు. భక్తి ఏంటిది? ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, దేవుని సన్నిధిని కలిగి ఉండడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఇది భక్తి. కానీ తిని తాగి కూడి ఆడుటకు అది భక్తి కానే కాదు. క్రిస్మస్ పండగలప్పుడు, ఆయా పండగలప్పుడు క్రైస్తవులు కూడా ఎంత ఉల్లాసంగా ఉంటారో చూడాలి, అది భక్తి కాదు. భక్తి కాదు. ఒకవేళ వాళ్ళ ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకున్నా, లేకపోతే ఎన్ని కార్యక్రమాలు మందిరానికి పోయినా, ఆ రోజు అది వారు చేసేటటువంటిది ఎలాంటిదని అంటే అది ఒక మానసిక ఉల్లాసం కొరకు చేసే పని. భక్తి వేరు, భక్తి వేరు. తర్వాత వారిలో కొందరు వెళ్ళి మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారు కొందరు విగ్రహాన్ని పూజించినారు. అంటే దాని అర్థం ఏంటిది? మోసే నాయకుడిగా ఉండడు, దేవుడు నియమించినాడు. మోసే ఎన్నో అద్భుత కార్యాలు ఇజ్రాయేలీయుల ఎదుట చేసినాడు. తర్వాత వాళ్ళను దేవుడు వాగ్దానం చేసిన దేశానికి
అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని పోతా ఉన్నాడు. ఎవరు? మోసే. ఒక దేశాన్ని స్వతంత్రించుకొని చేయనట్లు దాసత్వం నుండి వారిని తీసుకొని పోతాం. దాసత్వం ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకరికి దాసున్నయ్యుండా, ఆ వ్యక్తి నన్ను పోనిస్తాడా? తన పని విడిచిపెట్టి నువ్వు స్వతంత్రంగా బతకమని చెప్తాడా? అట్లాంటిది ఫరో మరి ఇజ్రాయేలులను దాసులుగా చేసుకున్నప్పటికీ దేవుడు ఆ దాసత్వం నుండి విడిపించి మీకు ఒక దేశం, అదే దేశం అంటే మీరు నెమ్మదిగా బతికే దేశం, సంతోషంగా బతికే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆశీర్వదించబడిన దేశం, నా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండేటటువంటి దేశం, ఆ దేశానికి పోండి, మీరు ప్రశాంతంగా బతకమని చెప్పింది. అయితే వీరు ఆ గొప్ప దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కంటే ఆ విగ్రహమే మరి మమ్మల్ని ఐగుప్తులో ఉండి తీసుకొని వచ్చిందని చెప్పి దానికి బలులు అర్పించి దానికి పండగ ఆచరించినారు. కొంతమంది నిజ దేవుడు ఎంత సహాయం చేసినా వారికి గ్రహింపు ఉండదు. కానీ ఎవరో ఒక అంతరం ఇచ్చి ఆ అంతరం వలన మేలు కలిగింది, లేకపోతే తాయిత వలన మేలు కలిగింది, దాని వలన దీని వలన మేలు కలిగింది అని చెప్పి ఇట్లా మాట్లాడేటటువంటి వారు ఉన్నారు. ఇజ్రాయేలీలు ఇంత బుద్ధిహీనులైనారు. తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చదువుకుంటాం. వారి వల్ల మనం వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి. మనం ప్రభును శోధింపక యుందుము. వారు వ్యభిచరించినారని దేవుని వాక్యంలో రాయబడింది. ఏం చేసినారు? వ్యభిచరించినారు. మరి బైబిల్లో 2 పెద్ద పాపాలు ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. మరి దేవుడు వ్యభిచారాన్ని, జారత్వాన్ని అంత మాత్రము ఇష్టపడాడు. వ్యభిచారము, జారత్వము ఇవి మనిషిని ఏం చేస్తాయి అని అంటే దేవుని వాక్యంలో రాయబడింది, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయమును చెడిపినట్లా దేవుడు వానిని చెడుపును. మన దేహం ఏంటిదంట? దేవునికి ఆలయం. ఈ ఆలయాన్ని వ్యభిచారం చేసినప్పుడు దేవుని ఆత్మ మనలో వెళ్ళిపోతుంది కదా, అంటే దేవుని ఆత్మ నివసింపదు. ఆ మాట చదువుకుందామా? చూడండి, 2 కొరింథీ దేవుని వాక్యంలో 1 కొరింథీ అనుకుంటా, చూద్దాం, ఒక మాట చదువుకుంటాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని ఎరగరా. మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహంతో దేవుని ఏం చేయండి? మహిమపరచండి. 13వ వచనంలో దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చిండు? ప్రభు కొరకు ఇచ్చినాడు, జారత్వం కొరకు కాదు. అర్థమవుతుంది కదా? అందుకే మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని ఎరగరా. మీరు ఎరగరా? మీరు క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసే యొక్క అవయములుగా చేయుదురా. అదెంత మాత్రం తగదు. వేషతో కలుసుకుని వాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరగరా. ఇది పెద్ద సమస్య. కాబట్టి ప్రభు యొక్క అవయవాలను తీసుకుని వేష యొక్క అవయవాలుగా చేయకూడదు. ఎప్పుడైతే మనం వ్యభిచారం చేస్తామో అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండకూడదు. అయితే మీరు అడగవచ్చు, వ్యభిచారం పాపం, జారత్వం పాపం అయితే దీనికి పరిష్కారం ఏం లేదా? పరిష్కారము లేదా అంటే దేవుని వాక్యంలో మరి 7వ అధ్యాయంలో వాళ్ళు స్త్రీ గురించి అడిగినప్పుడు మరి పౌలు ఒక మాట చెప్పినాడు. చూడండి 7వ వచనంలో, 7వ అధ్యాయం. జయక్క మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు అక్క. మంచిది, దేవుని వాక్యమే మాట్లాడుకుంటాను. మాట్లాడవచ్చులే, ఏం కాదు, నేను చెప్పేటి వినండి అని. సరే 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 మరి మీరు మంచి విషయాలే మాట్లాడుకుంటారు అక్క. అంటే ఒక్క నిమిషంతో తెగేసేసి నాకెళ్ళి చూడాల. అది జారత్వం పాపం అనేటివి
తర్వాత వ్యభిచారం పాపం అనేటివి. ఇంకా బైబిల్లో కొత్త నిబంధన ప్రకారము ఏం రాయబడిందంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసినానని రాయబడింది. నిజంగా పెద్ద ప్రమాదకరమైన సబ్జెక్టు క్రైస్తవులకు ఏంటిదనంటే ఇదే, మోహపు చూపు, జారత్వము, వ్యభిచారము. ఈ పాపము మరి దేవుని ప్రజలను ఎంతో ఇబ్బంది పెడతా ఉంది. దీనికి పరిష్కారం కూడా పౌలు చెప్పిండు. ఏం చెప్పినాడంటే 7వ అధ్యాయంలో మొదటి వచనం, మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను. కాబట్టి జారత్వం చేసేదానికంటే సొంత భార్యను కలిగి ఉండండి. నిజమే కదా, సొంత భార్యను కలిగి ఉండాలి. తర్వాత ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను. ప్రతి స్త్రీకి సొంత భర్త భార్యకు, అలాగుననే భార్య భర్తకు వారి ధర్మంలో నడపవలేను. కాబట్టి ఇది దేవుడు నియమించిన విధి. ప్రతి స్త్రీకి భర్త ఉండాలా, ప్రతి పురుషునికి భార్య ఉండాలా. లేని వాళ్ళ సంగతి ఏంది అని మీరు అడగవచ్చు. మరి అని అంటే బైబిల్లో ఏం రాయబడిందంటే, మరి మీరు అడిగే ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉంటాయి, మనం మాట్లాడుకోక తప్పదు. ప్రియమైనటువంటి వారులారా, మరి దేవుడు అనుగ్రహం చూపితేనే తప్పనిచ్చి ఎవరు కూడా పెళ్ళి లేకుండా ఉండలేరు. పెళ్లి చేసుకోకుండా ఉండాలన్నా కానీ దేవుడు ఏం చేయాలి? అనుగ్రహం చూపెట్టాలి. చెప్తాడు, ఏమంటాడంటే, ప్రభువారు నువ్వు పెళ్లి చేసుకోక, నువ్వు నాకు అవసరమైనది అని చెప్తాడు. బైబిల్లో మరి నపుంసకులుగా పుట్టినటువంటి వారు గలరు, దేవుని కొరకు తమ నపుంసకులుగా చేసుకున్న వారు కూడా కలరు. కొంతమంది దేవునికి అవసరం కాబట్టి దేవుడు, అందుకే అనుగ్రహం పొందిన వారు తప్పనిచ్చి మాట ఎవరు కూడా అంగీకరించలేరు. మరి దేవుని అనుగ్రహం ఉంటే పర్వాలేదు, అనుగ్రహం లేనప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది తప్పేమీ కాదు. పెళ్ళి తప్పు అనేది అది సరైన మాట కానే కాదు. పెళ్ళి అనే అవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. బైబిల్ పెళ్ళితోనే స్టార్ట్ అయ్యింది, పెళ్ళితోనే ముగిసింది. అర్థమవుతుంది కదా. దేవుడు ఆదాములకు పెళ్లి చేసిండు, ఆ తర్వాత సంఘము యేసు ప్రభువారు పెళ్ళి. అందుకే ఆ మాట ప్రకటన గ్రంథంలో చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 17వ చివరి అధ్యాయం 22వ అధ్యాయం 17వ వచనం, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నాడు. ఆత్మయు పెళ్లి కుమార్తె ఎవరు? మనమందరము పెళ్లి సంఘం అనేటటువంటి వధువు, మనమందరం పెళ్లి కుమార్తెలు. యేసు ప్రభువు వారి యొక్క ఆయన పెళ్లి భర్త, మనము పెళ్లి కుమార్తెలు. పెళ్లి అంటే అర్థం ఏంటంటే విడివిడిగా ఉన్న వారిని దగ్గరికి చేర్చడం, అది. కాబట్టి మనము ఎంతో కాలంగా మరి దూరంగా ఉన్నాం ప్రభువుకు, ఒక దినాన ప్రభుతో కలుసుకుంటాం మధ్య ఆకాశంలో, దాన్ని పెళ్ళి అంటారు. కాబట్టి ఆ పెళ్ళి ఎవరు చేసుకుంటారంటే దేవుడు నియమించిండు కాబట్టి అందరికీ అవసరం, పెళ్ళి అవసరం. అయితే ఎవరికైనా అనుగ్రహం పొంది ఉంటే వారు చేసుకోవాల్సిన అవసరము లేదు. అయితే దేవుడు కూడా సాయం చేస్తాడు. అనుగ్రహం పొందిన వాళ్ళకి ఏం చేస్తాడు? సాయం చేస్తాడు, ఆ కష్టాలు, ఇబ్బందులు లేకుండా. అందుకే మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో ఏమని ఉందంటే, ఒక మాట ఉంది చూడండి. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనంలో, కామాతప్తులగుట కంటే పెళ్లి చేసుకునుట మీరు. 9వ వచనం మధ్య భాగం. కాబట్టి ఒకవేళ మనసులు నిలపలేకపోయినా, లేకపోతే కామాతప్తులు అయ్యేదానికంటే, తర్వాత జారత్వం చేసేదానికంటే, వ్యభిచారం చేసేదానికంటే పెళ్లి చేసుకోవడం అనేది మేలు. నేను చెప్పే మాటలు కరెక్ట్ అన్నాక, కామాతప్తులు అవట కంటే, జారత్వం చేసేదానికంటే, వ్యభిచారం చేసేదానికంటే, మోహపు చూపులు కలిగి ఉండేదానికంటే
పెళ్లి చేసుకోవడం అనేది అవసరం. అయితే ఇంకొక మాట కూడా రాయబడింది. ఏం రాయబడిందంటే ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా రాయబడింది. ఏమనిందంటే 12వ వచనం మధ్య భాగం, ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన యెడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఇప్పుడు విశ్వాసి అయితే పర్వాలేదు, వాళ్ళిద్దరికి ఇబ్బందులు ఉండవు. భర్త ఏమో విశ్వాసి ఉండి భార్య ఏమో అవిశ్వాసి ఉంటే, ఒకవేళ ఆమె ఇష్టపడి నువ్వు విశ్వాసివి నేను అవిశ్వాసినైనా నీతో నేను కాపురం చేస్తాను అన్నప్పుడు ఇబ్బంది లేదు. అయితే ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన యెడల ఆమె అతన్ని పరిచయింపకూడదు. కొంతమందికి అవిశ్వాసులైన భర్తలు ఉంటారు, వాళ్ళతో కాపురం చేయాల్సిందే, అంటే ఇబ్బంది ఏమి లేదు. అయితే ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఒకరిని బట్టి ఒకరు ఏమవుతారు? పరిశుద్ధపరచబడతారు. భర్త దేవుని నమ్ముకుంటే భార్య కూడా పరిశుద్ధపరచబడుతుంది, భార్య దేవుని నమ్ముకుంటే భర్త కూడా పరిశుద్ధపరచబడతారు అంటూ ఈడ ఇంకొక మాట రాయబడింది 15వ వచనంలో, అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త కొన్నిసార్లు భార్యని విడిచిపెడతాడు, అప్పుడు పరిస్థితి ఏంది? అట్టి సమయంలో అట్టి సందర్భంలో సహోదరికైనాను నిర్బంధం లేదు, సమాధానంగా ఉండటకు దేవుడు మనల్ని పిలిచినాడు. అట్టి టైంలో నిర్బంధం ఏం లేదు, ఇంకా ఆ వ్యక్తి విడిచిపెట్టేసిండు, అవిశ్వాసి వాడు. అట్టి సమయంలో నిర్బంధం లేదంటే అర్థం ఏంటంటే మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు అని అర్థం. పరిస్థితులు అల్లాకొల్లంగా ఉన్న టైంలో ప్రభు శ్రేష్టమైన విధానాన్ని ఏర్పరుస్తాడు. నేను చెప్పే మాటలు అర్థమైనాక, నేను చెప్పే మాటలు ఏంటంటే, భర్త అవిశ్వాసి ఏంటాడు, భార్య విశ్వాసి ఏంటది. అవిశ్వాసి అయినోడు ఏం చేస్తాడు? అవసరమైతే విడిచిపెట్టేస్తాడు, వాడు అవిశ్వాసి, ఆ వ్యక్తి అవిశ్వాసి. అప్పుడు భార్య పరిస్థితి ఏంది? పౌలు ఏమంటాడంటే అటు సమయంలో నిర్బంధము లేదు, ఎవరినైనా చేసుకోవచ్చు. జీవితాంతము కామముతో లేకపోతే శరీర ఇచ్ఛలతో కోరికలతో పోరాటాన్ని సలపలేను నేను అనుకుంటే మనం ఏం చేయొచ్చు? వాళ్ళు ఏం చేయొచ్చు? వివాహం చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మరి దేవునికి మొగ్గు చూపుతారు. బైబిల్లో ఒక మాట ఉంది, క్రీస్తు సంబంధులు శరీరమును తన ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసినారని రాయబడింది. కొంతమంది నాకు ఇవన్నీ ఏం అవసరం లేదులే, ఇంకా మన దేవునికి ప్రతిష్ఠిత చేసుకుంటాను, ఈ ఇచ్చలు ఈ కోరికలు వీటన్నిటిని ఎందుకులే అని సిలువ వేసేస్తారు, సేవ చేసుకుంటారు కూడా. ఎట్లయినా ఉండొచ్చు, కానీ శత్రువు అయిన సాతానుకి ఏం చేయకూడదు? అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఇజ్రాయేలీలు జారత్వం చేసినారు. ఏం చేసినారు? వ్యభిచారం చేసినారు. వ్యభిచారం వేరు, జారత్వం వేరు. వ్యభిచారం అంటే అర్థమైంది, పెళ్ళైన వాళ్ళు చేసే తప్పునేమంటారు? వ్యభిచారం అంటారు. పెళ్లి కాని వ్యక్తులు చేసే తప్పునేమంటారు? జారత్వం అంటారు. దీని ద్వారా ఈ పాపం వలన ఏమవుతుందంటే దేవుని ఆత్మ మనలో ఉండకుండా వెళ్ళిపోతుంది. అయ్యో, మనము ఆయనకు ఆలయంగా ఉండాలని మాత్రమే ప్రభువుని నమ్ముకున్నాం. మనం పాపం చేసేటప్పుడు, మనము ఈ కోరికలను ఇచ్చలను చంపుకోలేనప్పుడు, ఈ దురాశల చేత ఈడబడుతున్నప్పుడు ఏమవుతామంటే దేవుని ఆత్మ దుఃఖపడి మనలో ఉండి వెళ్ళిపోతుంది. అందుకే ఎవరికి అనుకూలంగా వారు భద్రతను కలిగి ఉండాలి అనేది నేను చెప్పదలుచుకున్న మాట. ఏమంటావు అక్క? నేను చెప్పింది తప్ప? అంకులు నేను చెప్పింది తప్ప? ఎందుకంటే శోధింపబడ్డం అనేది మంచిది కాదు. శోధింపబడితే సైతాన్ ఏం చేస్తుందంటే మరి ఎంతగానో మనల్ని కుంగ తెచ్చది. కొన్ని పరిస్థితులు మారిపోయి ఉంటాయి, దాన్ని బట్టి మనం ఏం చేయాలి? తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇజ్రాయేలీలు వ్యభిచారం చేసినారు, వారికి భార్యలు ఉండరు, వారికి భర్తలు ఉండరు, కానీ పాపంలో వాళ్ళకు హ్యాపీనెస్ కావాలన్న ఉద్దేశంతో ఆ పని చేసినారు. తర్వాత వారు దేవుణ్ణి శోధించినారు.
దేవుని శోధించడం అనేది కూడా పాపమే. శోధించడం అనేది పాపం. ఏంటిది శోధించడం అనేది మనం ఎరగాల్సినటువంటి వారం అంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభువారిని సైతాను ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయింది. ఆయన ఆకలి కొని ఉన్నాడు. ఆకలి కొని ఉన్నప్పుడు సాతాను ఏం చెప్పిందంటే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని భోజనం చేయి అని అన్నాడు. అంటే సాతాను చెప్పింది కాబట్టి నేను రొట్టెలు చేసుకొని తినాలా? ఇంకా ఇప్పుడు మనం ప్రభు మందిరానికి వచ్చినాం కాబట్టి మనం అడిగినన్ని దేవుడు ఇవ్వాలనేదే కదా దాని ఉద్దేశం. ఇప్పుడు కొంతమంది ఎందుకు మందిరానికి రారు అని అంటే, మేము అడిగిన దేవుడు ఇవ్వలేదా, అందుకు దాన్ని శోధించడం అని అంటారు. నువ్వు అడిగిందల్లా ఇవ్వాలని ఏమీ లేదు. ఆయన తన విధానంలో నీకు సహాయము చేస్తాడు. యేసుప్రభువారు ఏమని సమాధానం ఇచ్చిండు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బతుకును. ఒక రొట్టె ఉంటేనే బతికేదేం లేదు. కొంతమంది పొద్దున్న లేచింది మొదలు దేవుడు లేకపోయినా పర్వాలేదు, బతకాలా, ఈ రొట్టె ఉంటేనే బతుకుతాం, ఆహారం ఉంటే బతుకుతాం కాబట్టి పని చేయాలి, కష్టపడాలా, దేవుని పోగొట్టుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు. అది కరెక్టు కాదు. దేవుని మనం శోధించకూడదు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన చెప్పాను, పైనుండి కింద పడినాడంట, పొరపాటున పడినాడు, తీగల మీద పడినాడంట, కానీ కరెంటు తీగల మీద ఏం కాలేదు. కావాల్సి గల దూకి దేవుడు కాపాడుతాడంటే ఆయనను శోధించడం అంటారు. నిన్ను పని చేసుకోమని చెప్పిండు, పని చేసుకోకుండా దేవుడే నాకు ఆహారం పెడతాడు, దేవుడే నన్ను అన్ని ఇచ్చాడంటే ఎట్లా? ఆయన్ని శోధించడం అని అంటారు. ఎంతోమంది తమకు అనుకూలమైనవి ఇవ్వకపోతే ఆయన బాధ పెడతా ఉంటారు. బైబిల్లో ఇజ్రాయేలీలు ఎట్లా శోధించినారని అంటే, ఒక శోధన వారు దేవుని శోధించినటువంటి విషయం చెప్తే చూడండి. ఆంటీ వింటుండవా? పద్మ ఆంటీ వింటుండవా? వింటుండవా? సరే విను, నాకెళ్ళి చూడు. ఎట్లా శోధించిందంటే, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, బీరకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ తినేవారు, మాంసం తినేటటువంటి వారు. ఇప్పుడు మరి ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి మన్నా ఇస్తూ ఉన్నాడు. మన్నా ఏంటిది? పరలోకం నుండి దేవదూతలు తినే ఆహారం వారికి ఇస్తుంటున్నాడు. వాళ్ళు ఏమన్నారు మన్నా అని అంటే, సవిసారం లేని అన్నం అన్నారు. దేవదూతలు తినే ఆహారం సవిసారం లేకుండా ఉంటుందా? మీరు చూడండి, హెబ్రోన్లో పోయి సాంబార్ తినండి, అసలు ఎక్కడ చేస్తారు ఈ సాంబారు, ఎక్కడి నుండి వస్తుంది అబ్బా, ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. కేవలం సాంబారే అది. ఎట్లుంటుంది? ఆదివారం మన మందిరంలో చేసే వంటలు చూడండి ఎంత రుచికరంగా ఉంటాయో. ఆదివారం మన మందిరంలో అక్కలు చేసే వంటలు చూడండి ఎంత రుచికరంగా ఉంటాయి. కారణం ఏంటంటే దేవుని మహిమ ద్వారా ఈ రుచికరంగా మార్చుకోండి. మన్నా తింటుండారంటే అసలు ఎంత శక్తి ఉంటుంది, ఎంత బలం ఉంటుంది, ఎంత ఆరోగ్యం ఉంటుంది. అలాంటిది వాళ్ళు మరి మిశ్రితధనం వాళ్ళ గుడారాల ద్వారం దగ్గర కూర్చుని ఏడ్చినారు. దేని కొరకనంటే మాంసం కొరకు. ఏడవడం ఏంటిది? మాంసం కొరకు ఏడవడం ఏంటిది? ఇప్పుడు నా పరిస్థితి చూడండి, ఎప్పుడు దేవుడు అన్నం పెడతాడో ఎప్పుడు పెట్టడో తెలియదు, ఎప్పుడు పెడతాడో ఏ సమయమో ఏం కథో నాకు అర్థమే కాదు. నేను ఊరికట్ట మాట్లాడుతున్నాను. కానీ నేనేమన్నా ఏడ్చినా ఏడ్చేది ఏముండదు. ఇది సేవలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రభు ఎలాంటి కష్టాలు అనుమతిస్తాడో తెలియదు. ఆయన సొంత విధానంలో మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తూ ఉంటాడు. మనం ఏడ్చాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నాకు పరీక్షలు ప్రభు అనుకోవడం మెల్లగా. వాళ్ళు ఏడ్చినప్పుడు అది మోసేకి బాధ కలగజేసింది, దేవునికి కూడా బాధ కలగజేసింది. సేవలో ఏడ్చకూడదు. ప్రభు దగ్గరికి వచ్చినావు, ఎన్ని కొరతలు ఉండొచ్చు, బట్టలు లేకపోవచ్చు, అన్నం లేకపోవచ్చు. తులసక్కను చూసి నేర్చుకోండి పాపం. ఎంత కష్టపడుతుంది అంటే అంత కష్టపడుతుంది. అంత మాట్లాడకూడదు, లైవ్ వస్తుంది.
అంత కష్టపడి అయితే ఏమన్నా గొణిగిందా దేవుణ్ణి, సనిగిందా? ఏం లేదు. ఎంతో సంతోషంతో విశ్వాసంతో ముందుకు పోతా వచ్చింది. అది విశ్వాసం అంటే. అర్థమవుతుంది కదా. గొనకూడదు దేవుని, సనగొనకూడదు. మరి వాళ్ళు ఏడ్చినప్పుడు అది మోసేకి బాధ కలగజేసింది, దేవునికి కూడా బాధ కలగజేసింది. ఏం చేసిండంటే ఇంకా విస్తారంగా పూరేలను కురిపించిండు. వారి నోటి సందులలో ఉండంగానే పడతా ఉన్నాయి మాంసం. ఇంకా తెగులు పుట్టింది. అట్లా ఎవరైతే శోధించినారో వారందరూ నశించిండ్రు, చచ్చిపోయిండ్రు. దేవుని వాక్యంలో రాయబడింది, వారు అడిగిందల్లా వారికి అనుగ్రహించను కానీ వారి ప్రాణాలకు క్షీణత కలగజేసానని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకవేళ మనం పట్టుబట్టి మనము అడిగితే ఇస్తాడు దేవుడు, కానీ అది కరెక్ట్ కాదు. నీ చిత్తం అయితే నువ్వు చిత్తం కాకపోతే ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు మరి అని నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా అంకులు. మనం పట్టుబట్టకూడదు. కొంతమంది నాకు ఇదే ఉద్యోగం కావాలా అని అంటారు, కొంతమంది ఈమెనే నేను పెళ్లి చేసుకోవాలా, కొంతమంది ఈయననే నేను పెళ్లి చేసుకోవాలా, నేను ఇష్టపడినా. అది ఆయన మన అంతము దేవునికి ముందే తెలుసు కాబట్టి కొన్నిసార్లు మనకు మేలుకరమై కానీ ఇయ్యడు. ఏం చేయడు? మేలుకరం కానటువంటివి ఇయ్యడు. నేను దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తా. భక్సింగ్ గారికి ఒక ఆయన మంచి వాక్యం చెప్పేవాడు, కర్ణాటక ఆయన 6 మంది పెద్దలను భక్సింగ్ గారు పెడితే దాంట్లో ఒకడు, అంత వర్తమానికుడు. భక్సింగ్ గారు ఆయనకు పెళ్ళి మాట్లాడితే ఆయన ఏం చేసిండంటే భక్సింగ్ గారు మాట్లాడిన పెళ్ళి ఒప్పుకోలేదు. ఆయన ఒక నర్సును ఇష్టపడి ఆమెను చేసుకున్నాడు. నర్సుని, అంత పెద్ద వర్తమానికుడు, అంత పెద్ద సేవకుడు ఆయన. సరే, దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేసిండంటే చేసుకున్న ఆ దగ్గర ఉన్న వాళ్ళు పెద్దలు ఏం చేసిందంటే, అన్న ఏదో ఇష్టపడినాడంట, ఇంకా పోనీ అవి వచ్చి పెళ్లి చేద్దురా అన్నాడు. నేను రానన్నాడు. అన్న ఇంతకాలం మన కాడ కష్టపడినాడు కదా, సేవ చేసిండు కదా, మరి ఇప్పుడు నువ్వు రానంటే ఎట్లా అని అంటే, వచ్చినా కానీ నేను వెనక కూర్చుంటాను అన్నాడు. సరే అటనన్న రానన్నాడు. పెళ్ళి అయిపోయింది. ఆయనకు బోన్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది తక్కువ వయసులో. తర్వాత ఆయనకు పెళ్ళి మాట్లాడిన ఆమె ఇప్పటికీ హెబ్రోన్లో బతికి ఉందంట. కొన్నిసార్లు మనం పట్టుబట్టకూడదు, దేవుని హస్తానికి అప్పచెప్పుకోవాలి. నిజంగా మనం మూర్ఖంగా పలాని పరిస్థితి మాకు ఇష్టము, పలాని వ్యక్తి మాకు ఇష్టము, లేకపోతే పలాంది ఇష్టము, ఎంతో ఇష్టపడుతున్నాం, అది దేవుని చిత్తమా కాదో చూసుకో. మానవులం కొన్నిసార్లు మనకున్న మరి తక్కువ జ్ఞానాన్ని బట్టి ఎన్నో పొరపాట్లు చేసి నష్టాన్ని పొందే అవకాశం ఉంది. ఆయన మాట్లాడతాడు, తన పిల్లలకి ఏం కావాలన్నీ దేవునికి తెలుసు. ఎలాంటి వ్యక్తిని చేయాలి, లేకపోతే ఏమి చేయాలా, ఏం చేయాలనేది దేవునికి తెలుసు. అందుకే దేవుని శోధించకూడదు. ఇజ్రాయేలీయులు ఏం చేసినారు? శోధించినారు. కాబట్టి వాళ్ళు మేఘంలో బాప్తిసం తీసుకున్న, ఎర్ర సముద్రంలో వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఆత్మ సంబంధమైన బండలోని తాగిన, ఒకే ఆహారం భుజించిన వారు అనేకులు దేవునికి అయిష్టులుగా ఉండిరు కనుక వారు అరణ్యంలో రాలిపోయినారు. మనము బాప్తిసం తీసుకోవచ్చు, లేకపోతే మందిరానికి రావచ్చు, మనలో అయిష్టంగా ఉన్న కారణాన్ని బట్టి నిలబడలేని పరిస్థితులు, రాలిపోయేటటువంటి పరిస్థితులు. తాను నిలుచున్నటువంటి వాడు పడకోకుండా జాగ్రత్త పడవలేను. ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. మనం లాస్ట్ వరకు ఎవరు ఉంటామో, ఎవరు దేవుని విడిచిపెడతామో తెలియదు. చాలా ప్రమాదకరమైన మాట కదా ఇది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట ఉంది, చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దీని అర్థం ఏంటిది? సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో చూసుకుని అంటే,
మనం ఎవరమే ఎప్పుడు మందిరాన్ని విడిచిపెట్టిపోతామో దేవుని విడిచిపెట్టిపోతామో తెలియదు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు కొంతమంది మన మందిరానికి వచ్చేవారు, మరి విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎవరు విడిచిపెడతామో ఎవరు నిలబడతామో తెలియదు. అందుకే జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా నుండునేమో చూసుకునుడి. విశ్వాసం లేనప్పుడు జీవం గల దేవుని కూడా విడిచిపెడతాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, ఎందుకు విడిచిపెడతారంట? సేదైన వేరు మొలిసి, సేదైన వేర్లు లోపల మొలుస్తాయి, ఎక్కడ? హృదయంలో మొలుస్తాయి. ఆ మాట ఎక్కడుంది? సేదైన వేర్లు అనేటటువంటి మాట దేవుని వాక్యంలో ఎంతో శ్రేష్టంగా ఆ మాటను మనం కనుక్కుంటాం. సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీద ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని, నేడు మీరు ఆయన శబ్దం విని కోపం పుట్టించినప్పుడు వాళ్ళు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని చెప్పాను కదా. పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఇక్కడ ఒక సాట ఉంది, సేదైన వేర్లు మొలిచి అనేకులు విశ్వాసంలో ఉండి తొలగిపోతారేమో అని. కాబట్టి సేదైన వేర్లు మొలిచినప్పుడు, హృదయం కఠినపరచబడినప్పుడు, మన హృదయంలో విశ్వాసం లేనప్పుడు దేవుని ఏం చేయొచ్చు? మనం విడిచిపెట్టవచ్చు. అయితే విడిచిపెడితే ఏం జరుగుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26 చదువక్క. హెబ్రీయులకు రాసిన పత్రిక 10. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు ఇక బలి ఉండదు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక పాపమునకు బలి ఉండదు. అంటే యేసు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా తప్పు చేస్తే ఇంకా బలి లేదు, అంటే క్షమాపణ లేదని అర్థం. కాబట్టి సేదుకాయలు కాసే అవకాశం ఉంది, మనం కారు ద్రాక్షాలు కాసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనము ఎంతో జాగ్రత్తగా ఉండి మంచి ఫలాలు మాత్రమే ఫలించాల్సినటువంటి వారం, ప్రభువును సంతోషపెట్టేటటువంటి ఫలాలు ఫలించాల్సినటువంటి వారం. దానికై మనం ఎక్కువ ప్రార్థన చేసుకొని ప్రార్థన చేత భద్రపరచబడాలి. ప్రభు ఆ రీతిగా సహాయపడిన ప్రార్థన చేసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన